అవునవును. ఆ! ఎగ్జాక్ట్‌లీ. మస్తు చెప్పినావు. పనంతా చేసేది మేము. జస్ట్ మీరట్లా పడుకుంటారు. దానికి పోయి మళ్ళా నన్నే అనడం. మీ ఇంట్లో ఏదో పవర్ ఉన్నంత మాత్రాన, మా ఇంట్లో పవర్ లేనంత మాత్రాన స్విచెస్ అన్నీ ఆన్ చేసి, లైట్లన్నీ ఏసి, సప్పట్లు కొడదామంటే నాతోని కాదు కదా భయ్. ఎంతవరకు సప్పట్లు కొట్టాలో అంతవరకు సప్పట్లు కొడతా. మొత్తమే నైట్ అంతా సప్పట్లు కొట్టు అంటే సార్ ప్రకాష్ సార్ ప్రకాష్ సార్ ఏంటయ్యా సార్ ఇవాళ 10th సార్ 10th సార్ 10th రమ్మన్నారు కదా సరే వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకురా. సార్ ఒక పాల ప్యాకెట్ తీసుకురావయ్యా. సరే వాట్ మిస్టర్? సార్ 10th సార్ అలా దీనంగా అడక్కయ్యా. ఏంటి ఆ మొహం ఏంటి? 10th నాకు తెలుసు. సార్ ఆయన ఫోన్లు చేస్తున్నారు సార్ అందుకే చేస్తారు, ఇద్దాం. అది కిచెన్లో పెట్టు. ఆన్ చేయి, స్టవ్ ఆన్ చేయి. సార్ నా డబ్బులు అయితే అసలు మిమ్మల్ని ఎందుకు అడుగుతాను సార్ నేను ఎన్నిసార్లు చెప్తా ఆ విషయం? ఈ నెల నా దగ్గర కూడా అస్సలు డబ్బులు లేవు సార్, లేకపోతే నేనే కడుతున్నాను. సంవత్సరం నుంచి కడుతున్నాం వాడికి వడ్డీ. ఓ 2 నెలలు ఆగలేడా? సార్ ఇప్పుడు 3 నెలల నుంచి ఆగుతున్నాడు సార్. ఈసారి వాడు మాట వినట్లేదు అసలు. ఇంటికి నెల వస్తున్నాడు, ఆగమను. ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు వాడు. కొత్తలో కొట్టు. నేను ఆడికి చెప్పలేను కదా సార్ ఇట్లా. అదేలే, షుగర్ ఎంత ఏమంటారు? 1 స్పూనే. స్ట్రాంగ్గా పెడుతున్నా. టిఫిన్ చేసావా? లేదు సార్. ఉప్మా తింటావా? తింటా. వెళ్ళి టమాటాలు తీసుకురా. సరే వెళ్తున్నా. ఏంటయ్యా, ఏం జరుగుతుంది? ఏముంది సార్, నిన్న సినిమా ఆడిషన్కి వెళ్ళా. దయ్యం సినిమా అంట. పేరు అయినవల్లి. ఏంటి అయినవల్లి? నేను వెళ్ళిన 2 గంటలుగా డైరెక్టర్ వచ్చాడు. ఆయన వచ్చిన గంటకి నన్ను ఆడిషన్కి పిలిచారు. హీరోయిన్ మెయిన్ లీడు, నేను నించో అనుకుంటున్నా ఇట్లా హీరోయిన్ పక్కన. ఎడ్డి ప్రియుడు. కొంచెం అలాంటిదే. నాలాగా ఇంకొక 20 మంది వచ్చారు సార్. నేను ఒక్కడే కాదు. తెల్లగా ఎత్తుకుండే. తెల్లగా ఎత్తుగా బాడీ వేసుకుని.
అందులో సగం మందికి తెలుగు రాదు. సన్నకు కొయ్యవయ్యా, ఉల్లిపాయలు కొయ్యటం రాదు. కత్తి సరిగ్గా లేదు సార్. కొయ్యి. ఆ డైరెక్టర్ మీకు తెలుసా సార్? అతని పేరు ఏదో చెప్పాడు. ఏం పేరు? సురేష్ అంట. సురేష్ అంటే 100 మంది సురేష్లు ఉంటారయ్యా. ఏ సురేష్? ఏదో పి సురేష్ సార్. తెలీదు. ఇది సరిపోతుందా అంత సన్నగా? కొయ్యి, కొంచెం కొయ్యి. ఎంత అసహ్యంగా వస్తున్నావు అంటే ఉల్లిపాయలు. చేయవు అసలు ఇంట్లో? మీకు ఇక్కడికి వస్తేనే చేసేది నేను ఇవన్నీ. నేర్చుకోవాలయ్యా. వంట రాని మగాడు వేస్ట్ ఫెలో. సరే బుక్ తీసుకెళ్ళచ్చా? అది పక్కన పెట్టి ఉప్మా తినవయ్యా. వెతుకుతున్నాను సార్, దీని గురించి దొరకట్లేదు. అవును, నాకు తెలుసు. అది దొరకట్లా బయట. కావాలంటే ఇంటికి వచ్చి చదువుకో. మీరు 10వ తారీఖు తప్ప రావద్దన్నారు కదా. వచ్చినప్పుడే చదువుకో. అప్పా పల్లె ఉంది సార్ ఉప్మా. సార్ నాకు డౌట్, మీకు ఎప్పుడన్నా ఫుడ్ బిజినెస్ పెడదామని ఐడియా వచ్చిందా? అనుకున్నానయ్యా, యూసుఫ్ కూడా బస్తీలో బండి పెట్టుకుందామని 4-5 సార్లు అనుకున్నా. బండి ఏంటి సార్? మరి లేకపోతే వంట వచ్చు కదా అని ఫుడ్ బిజినెస్ చేయటం, తెల్లగా ఉన్నాను కదా అని హీరోలు అయిపోవడం. కానీ ఉప్మా అదిరిపోయింది సార్. మంచి ఉప్మా సీన్ ఉన్న సినిమా తెలుసా నీకు? కర్తవ్యం చూసావా? దాంట్లో పుండరీకాక్ష వెళ్ళను ఆయన అంటాడు, అమ్మ వైజయంతి, నీ చేతి ఉప్మా తిన్నా, నాతో ఉపకారం చేయించుకో, అపకారం చేయించుకోకు అని. సార్ వాడికి రేపు ఇస్తానని చెప్తా సార్. నేను తినవయ్యా ఫస్ట్. తింటా. వాడు తినేటప్పుడు అలాంటి వాటి గురించి ఆలోచించకూడదు. ప్రశాంతంగా తినాలి. తిండి మీద ధ్యాస ఉండాలి. నాకు నిద్ర కూడా పట్టట్లేదు. వాడు నా బండి తీసుకెళ్తా అంటున్నాడు వచ్చి. ఒక పని చేద్దాం, ఈ నెల ఆపు, వచ్చే నెల స్థలం అమ్మేస్తున్నాను, మొత్తం క్లియర్ చేసేద్దాం ఒకేసారి. ఒక్క నెల. వాడు 2 రోజులు ఆగరా అంటే గోల చేస్తున్నాడు సార్. ఎలా అంటున్నారు మీరు? నా నంబర్ వాడికి నేను మాట్లాడతాను. వాడు ఇచ్చింది నాకు సార్, మీకు ఇచ్చానని తెలియదు వాడికి. మరి కట్టుకో అయితే. సార్ నీకే ఇచ్చింది. నేను మీకు ఇచ్చా కదా సార్, ప్లీజ్ సార్. ఆల్రెడీ మొదలైన వెనక్కి తీసుకుంటే ఈ ఏడాది అకౌంట్లో ఒక సినిమానే ఉంది.
ఏం మాట్లాడలేక పైకి కొంచెం లైన్లో ఒక టార్చర్ గాడు ఇక్కడ కింద మాయ్యగాడు పైన ఒకడు అంకుల్ గాడు సావదింగుడు ముచ్చట మొత్తం. అంకుల్ గాడు పైన సావదింగుడు ఉంది. ఇంట్లో మాయ ఫోన్ మాట్లాడినాడు, పైకి వస్తే వాడు ఫోన్ మాట్లాడినాడు. ఈ టెర్రస్ ఏందో మొత్తం వాందన్నాడు. ఎదవ నాటకాలు దెంగకు నువ్వు. మరి ఫస్ట్ ఫోన్ ఎలా వాడాలో నేర్చుకో. పెట్టే కొంచెం ఆగే లైన్లో ఉండు, మళ్ళీ మాట్లాడతా. ఉన్నది ఓ తలకే చెప్పినా కదా పైన సావధానం. రేయ్ సార్ రా. సార్ ఆడి పేరేంటి? ఎవరు సార్? ఆడే కళ్ళజోడు పెట్టుకుని నెక్కర్ వేసుకుని తిరుగుతాడు. మైకిల్ సార్. మైకేల్ చెప్పలేవాడికి పైకి రావద్దని. చెప్పాను సార్ చాలాసార్లు, అయినా వస్తున్నాడు. దొంగలా తిరుగుతూ ఉంటాడు రా. ఏమో సార్. నేనేమో రూమ్ డోర్ ఓపెన్ చేసి కూర్చుంటాను ఇక్కడ. చెప్పు వాడికి గట్టిగా రావద్దని. అట్టే సార్. నేను గొడవ ఏంటి రాత్రి? అదే సార్, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కదా. ఏం మరి 3వ ఫ్లోర్లో అమ్మాయి సార్. ఎవరా బాపనాడు పిల్ల? అనుకున్నా, దాని స్టైల్ చూసినప్పుడే అనుకున్నా. పోలీసులు చాలా చాలా ఏం సార్? నమస్తే సార్. నెలలో ఎన్ని రోజులు ఉంటాడు వీడు? 5-6 రోజులు ఉంటాడు సార్. ఎక్కువ ఆదివారాలు శనివారాలు ఉంటాడు సార్. వాడు వచ్చిన రోజుల్లో ఊతానే ఉంటాడు. నాకు ఎక్కేసేట్టు ఉంది. ఏం సార్? గంజా తాగుతాడు కదా వీడు. తెలుసు. నువ్వు తాగుతున్నావా? లేచే తెలియదేంట్రా మొత్తం పైనంత స్మెల్ వస్తుంటే. నేను పైకే కదా సార్ పోయేది. ట్యాంక్ చూసుకొని పోతా కిందకి, నాకేం పని. సరే పో. చూడు ఆ నీళ్ళు రావట్లేదు ఇప్పటిగా సార్. అట్టే సార్. ప్రతిరోజు రాత్రి కోసం ఎదురు చూడటం, చీకటి పడగానే మందు కొట్టి మత్తైపోవడం నాకు ఇష్టం. పగలు తాగను, చీకటి పడితే తాగకుండా ఉండలేను. తాగడానికి నాకు కంపెనీ అవసరం లేదు, ఉన్నా ప్రాబ్లం లేదు. ఒక్కడనే ఉంటే పుస్తకం చదువుతూ తాగుతాను. అప్పుడప్పుడు నాతో మందు కొట్టాలి అనే సరదా ఉన్న మిత్రులు వస్తుంటారు మందు పట్టుకొని. వాన పడుతున్నప్పుడు బ్రాందీ తాగడంలో ఉన్న ఆనందమే వేరు. హాఫ్ పైన చుక్క కూడా తాగిన నా డ్రింకింగ్ కెపాసిటీ పెరుగుతోంది ఈ మధ్య.
చేస్తున్నాడు మావాడు. గీడ ఉంటాడు అమ్మవాడు ఇన్నే ఉంటాడు, మరి ఏం చేస్తారు, పరిస్థితులు బాగాలేవు. అయిన తర్వాత గుడ్డలం లేదా ఏయ్ మంచోడు కాక అమ్మవాడు. నమస్తే ప్రకాష్ అన్న. యోగి ఎవరు వస్తాం అన్న మావాడు వచ్చి మనడు నాగరాజ్ అని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తాం చిన్నగా, ఏం స్టార్ట్ చేసి ప్రొడక్షన్లోకి వస్తుంది. యాపిల్స్ యాపిల్సే ఫస్ట్ తీసుకున్నాను. గుడ్ గుడ్. సిగరెట్ ఉందా? లైట్ తీసి. సో ఏం బ్రదర్, ఏం చేస్తుంటారు మీరు? ఇంతకుముందు రియల్ ఎస్టేట్ దందా చేసేది. ఓకే. సో ఈ మధ్య సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి చిన్న ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినాం. సో ఇట్లా సినిమాలేనా? సినిమా ఇట్లా యోగికి తెలిసిన వాళ్ళు ఉంటే అందరినీ కలుస్తున్నాం. ఎక్కడైనా ఏదన్నా మంచిగా అనిపిస్తే స్టార్ట్ చేద్దామని. మా ఊరోడేనా? అవునా? జర బాగా ఇంట్రెస్టెడ్ ఉంది, మీతో కలుస్తాను చాలా నుంచి అంటుండే మనోడు. నన్ను కలిస్తే ఏమొస్తుంది యోగి? జ్ఞానం వస్తుంది అన్న, మీరు కలిస్తే జ్ఞానం వస్తుంది. అంటే మీ గురించి కొంచెం తెలుసు కదా, మీ సినిమాలు చూసినాం, చూస్తూ పెరిగినాం. అన్నీ చూసారు? కిరాయి హంతకుడైతే దాదాపు 10 సార్లు చూసాను. చాలా బాగా నచ్చింది. మరేంటి ఏమన్నా కథలు వింటున్నారా? కథల దాకా పోలేదు ఇంకా, ఇట్లా జస్ట్ పరిచయాలు అయితే పెంచుకుంటున్నాం ప్రస్తుతం. సో ఆఫ్టర్ యోగి కోఆర్డినేట్ చేస్తున్నాడు, ఎవరి దగ్గరైనా మంచి కథ ఉంటే విందామన్నట్టుగా. ఎంత ఎంత బడ్జెట్స్ అనుకుంటున్నారు? పెద్ద బడ్జెట్ అయితే మస్తు పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అట్లేం లేదన్న, పెద్దగా ఏమనుకోవట్లేదు. ఒక 50 లక్షలలో ఏమన్నా అయితే చూద్దాం అనుకుంటున్నాం ప్రజెంట్. 100 బుల్లెట్లు గుర్తొస్తుంది, వర్షం పడ్డప్పుడల్లా మట్టి వాసన రాగానే ఫస్ట్ 100 బుల్లెట్లు గుర్తొస్తుంది. ఈ యాపిల్ సిల్క్ ఏం చెప్పిండ్రా? ఇంకెవరు సార్ వీళ్ళని కోటా బాబాయ్ యాపిల్ తింటుంటే గుద్ద తినిపోతారు ఆ సినిమాలో. అప్పుడు ఆయన కొంచెం హెల్త్ మెయింటైన్ చేస్తున్నాడు. సో సీన్లో యాపిల్స్ పెట్టుకోవయా అన్నాడు. చాలా వచ్చింది యాపిల్, నేను అనుకోలే, ఆయనే చెప్పాడు నేను యాపిల్స్ తింటా ఉంటానయ్యా, డైట్ మీద ఉన్నాను, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, యాపిల్స్ పెట్టండి అన్నాడు. అలా అది ఎట్లుంటుంది తెలుసా, ఇక్కడనో రక్తం షార్ట్ కట్ అవుతుంది, యాపిల్ నుంచి ఇట్లా మొదలవుతుంది. చూసినారా ఆ సినిమా? నేను కూడా. నువ్వు జస్ట్ చూసినావు, నేను ఎన్నోసార్లు చూసిన. నా ఫేవరెట్ అది. మళ్ళీ టచ్లో ఉన్నానా కోటబాబు ఏమన్నా? అది కొత్త వాళ్ళ సినిమా కానీ అసలు చూసినాక ఏమవుతుందో తెలుసా, జనాలు సైలెన్స్ అనమాట థియేటర్లో. అప్పుడు నేను ఇంకా కొంచెం బచ్చనే ఉండే, సైలెన్స్ అయిపోతుండే మొత్తం థియేటర్లో. ఏంది అంత సీరియస్ సినిమా ఎట్లా తీసారన్న అసలు? నేను ఆ సినిమా విజయవాడలో చూసాను ఫస్ట్ డే. జనాలు బయటకు వస్తుంటే ఒకడిని అడిగి ఎలా ఉంది అని, నీ మొహంలా ఉంది అన్నాడు. అర్థం కాల నాకు, ఎందుకు సీరియస్ ఉన్నావు కదా, ఏమో నీ మొహంలా ఉంది అన్నాడు, వెళ్ళిపోయాడు. మేనేజర్ రూమ్లో కూర్చున్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ వచ్చి చెప్పాడు, సరే ఏదో యాక్షన్ ఫిల్మ్ అనుకుని వచ్చారు జనాలు, అదేమో అలా లేదు, బాగుంది సినిమా అయితే, ఏం మరి పరిస్థితి అన్న. చెప్పలేను సార్, 2 రోజులు ఆగాలి. స్టార్టింగ్లో ఓన్కి అర్థం కాలేదు చేసే సినిమా, కొంచెం ఆర్టిస్ట్ కానీ మెల్లగా దాని కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అసలు వేరే సినిమాల కంటే కూడా ఈ సినిమానే చూస్తారు ఎక్కువ. లేదు యోగి,
అట్లా చూస్తుంటే మరి ఏమి డబ్బులేమి. అంటే రిలీజ్ అయినప్పుడు ముచ్చట కదన్న, తర్వాత చాలా పెద్ద ఫ్యాన్స్ అయ్యారు ఆ సినిమాకి. నాకు ఎప్పుడు బాగా అనిపిస్తుంది, ఏందిరా ఈ సినిమా అసలు కిరాయింత కూడా కంటే ఇదే మంచి అనిపిస్తుంది నాకైతే. కిరాయంతకుడు నెక్స్ట్ లెవెల్ సార్. అప్పుడు ఫస్ట్ సినిమా కాబట్టి ఏమో కానీ అసలు ఆ సెకండ్ సినిమా మంచిది లేడా? సినిమా బాగుంది, కాకపోతే అది జనాలకు ఎక్కలేదు కొంచెం మనలాంటి ఫ్యాన్స్కి. అది ఇంకోటనా, మన గోదావరిలో షూట్ అవుతుండే, షూట్ అవుతుంటే పర్మిషన్ గోలో ఉంటుంది కదా మాకు ఎప్పుడు, అదో దవక్కరం. అయితే ఎస్ఐకి పర్మిషన్ దగ్గరికి పోయినా, పోతే షూటింగ్ సార్ ఇట్లా అని చెప్పేసరికి షూటింగ్ ఏం షూటింగ్ అని ఇంటర్వ్యూ చూపించాడు. అలా బామ్మడిదేమన్నాడంట, వాడిని కల్పించిండు ఎందుకో ఊరికే. వాడేమంటుండంటే ప్రొడ్యూసింగ్ చేస్తా అంటున్నాడు. ప్రొడ్యూస్ చేస్తా అంటుండు. అయితే వాడు చెప్తున్నాను అట్లా 50 లక్షలు ఇస్తా, నువ్వు ఏమైనా వేసుకో, నాకు తెలియదు, నాకు బొమ్మ కనిపించాలి. 50-60 లక్షలు అయితే నేనే పెడతా గారా. నువ్వు పెడతావా? అందుకే గారా వచ్చింది మనం. రేపు పెడతావా? రేపు పెడతావా? అరే మంచి స్టోరీ ఏదైనా ఉందంటే పెడదాం దాన్ని. నువ్వు తెల్లారు పెడతావా? పెడతా. కాదు, మీ పేరు ఏంటి? నా పేరు నాగరాజ్. నాగరాజ్ రేయ్, ఏ దా ఫ్రిడ్జ్లో పెట్టు. ఏరా కొత్తగా అడుగుతున్నావు, పెడతావా అని? అట్లా కాదు భయ్, వాళ్ళు పెద్దోళ్ళు టకటక. వాడు చూడు ఎలా నవ్వుతున్నాడు. అదే నాకు ఆయన చూడగానే నవ్వు వచ్చింది ఫస్ట్. ఏదో ఇంకట్ ఏమైంది, మందు కావాలి నేను. రా, నువ్వు రావడానికి రెడీ, గ్లాస్ తెచ్చుకో. రావడానికి రెడీ అయ్యి కూడా మళ్ళీ కుక్కే, అల్సేషియన్ డాగ్ అంటారు, పోలీస్ కుక్కే. మందు ఎక్కువ వస్తే ఇది తెలిసిపోతుంది. రోజు తాగుతారు కదా సార్ మీరు? నేను తాగుతాను రా, అదే నా మందు జోలికి వస్తే ఈరోజు ఎక్కువ వచ్చిందని అర్థమైంది. అదే మీకు చెప్తున్నా కదా, ఈ 50 లక్షలు 60 లక్షలు సినిమాలే కాదు నా దృష్టిలో. తీస్తారు, తర్వాత ఏంటి, ప్రమోషన్ చేయాలి, దానికి 30-40 లక్షలు అంటే కొంచెం రిలీజ్, buffer amount అనుకున్నా. 50-60 లక్షలు ఎవడో బొకాడియాగాడు వస్తాడు మీకు యాక్టర్. శాటిలైట్ రైట్స్ రావు, లేకపోతే ఇప్పుడున్నట్టు ఇంటర్నెట్ రైట్స్ రావు, ఏమీ రావు. అంటే సినిమాకి ఒక 2-3 కోట్లు కనీసం. తాగు, అది కూడా చెప్పాలా? ఈ మొత్తం ఉన్నదంతా నీకే సరిపోతుందిరా. ఫస్ట్ టైం తెలుసా ఇట్లా. ఇంకొకటి వెళ్ళిపోతాడు వేసేవాడికి. అవునా? ఒకటే లాస్ట్. నాకు తెలుసు మనోడు గురించి. నువ్వు వేసుకుంటావా? ఇది తీసుకో భయ్, అక్కడ తీసుకో భయ్. నువ్వు ఇంత కొద్ది సిగ్గేంది ఇంకా. అబ్బో అట్లా వద్దులే, నువ్వు వస్తా. మరి సినిమాలో వేస్తావు, సినిమాలో వేస్తావు. అబ్బా ఇదే చేయాలి, యాస్టీస్ మా వాళ్ళు అట్లే చేస్తారు సినిమాలో. జస్ట్ బయట ఏం చేయాలి అట్లా చేయాలి. తాగి దెంగేయి. సార్ చెప్తుంటే సినిమా తీస్తానా అనిపిస్తుంది నాకు. సినిమా తీస్తావా? మన బడ్జెట్లో అసలు సినిమా అయ్యేటట్లేదు అంటున్నాడు. నీ బడ్జెట్ అది కాదులేరా, నీకు మంచి మంచి దోస్తులు ఉన్నారు ఇండస్ట్రీలో, అందరూ ఆడోళ్ళు మగవాళ్ళు. మన మోహన్ సార్ వాళ్ళ హీరోయిన్ ఉంది కదా, ఆమె దోస్తుకు ఆయనకి ఈయన దోస్తు జిగిరి. మోహన్ సార్ సితారా సినిమా ఉంది, మీరు చూసిరానా? అంటే ఊరికే అడుగుతాను, టీవీలో వచ్చినప్పుడు. థియేటర్ ఓటింగ్ డిసైడ్ అయ్యింది. సార్ ఇష్టం ఉండదు మోహన్ కుమార్ అన్న. ఆ ముష్టి నా కొడుక్కి సినిమా నేర్పించిందని నేను యోగి ఇప్పటికి 100 సార్లు చెప్పుకుంటాను.